ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటు వివిధ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నా ఛానల్ని ముందుగా చూస్తున్న వారు వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి మరి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎన్నో కవర్ చేయడం జరిగింది. వీడియో చూశాక మీకు నచ్చితే లైక్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో గ్రూప్స్ సంబంధించి వివిధ సబ్జెక్ట్స్ను క్లాసెస్ ఫ్రీగా అందించడంతో పాటు పీడిఎఫ్లు అందించడం జరుగుతుంది. ఒకసారి క్లాసెస్ చూసే ప్రయత్నం చేయండి. ఇక న్యూస్లోకి వెళ్దాం. ప్రభుత్వ సరళీకృత పారిశ్రామిక విధానాలతోనే భారీగా పెట్టుబడులని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ న్యూస్ ముఖ్యంగా దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మరి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినటువంటి పెట్టుబడుల గురించి కేబినెట్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం పరిశీలించాల్సిన అంశం ఏంటంటే, ఈ దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు 1.82 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయని మనము కరెంట్ అఫైర్స్ పరంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మిగతా అంతా ఇది రాజకీయ అంశాన్ని భావించి మనం ఆ న్యూస్ మొత్తం మనకు అవసరం లేదు. దావోస్లో జరిగినటువంటి అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు 1.82 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని మనము ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. భారత్ను వదిలిపెట్టం, చైనా, బ్రెజిల్ సహా అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన సుంకాలు విధిస్తామని అమెరికా పేర్కొంటుంది. అమెరికన్లపైన పన్ను భారం తగ్గిస్తాం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ. ఫిబ్రవరిలో మోడీ అగ్రరాజ్యం పర్యటనకు వస్తారని వెల్లడి. అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని ఈ విషయంలో భారత్ను వదలబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భారత్, చైనా, బ్రెజిల్ అధిక సుంకాలు విధిస్తున్నాయని గుర్తు చేశారు. విదేశాలపై సుంకాలు విధించడం ద్వారా అమెరికన్లపై పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని తెలిపారు. అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారని, ఈ విషయంలో భారత్తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సోమవారం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు వస్తూ విమానంలో మీడియాతో, అదేవిధంగా అంతకుముందు రిపబ్లికన్ ప్రతినిధుల రీట్రీట్లోనూ ఆయన మాట్లాడారు. అమెరికాకు వాస్తవంగా నష్టం కలిగించే బయటి దేశాలపై ప్రజలపై సుంకాలు విధించబోతున్నాం. ఈ విషయంలో మేము ఇతరులాగే వ్యవహరిస్తాను. చైనా అతిపెద్ద సుంకాల విధింపుదారు. భారత్, బ్రెజిల్తో పాటు ఇతర దేశాలు ఇదే కోవలోకి వస్తాయి. అంటే ఇక్కడ అమెరికా వస్తువులపైన ఆయా దేశాల్లో అధిక సుంకాలు విధిస్తున్నాయని, మరి ఆ దేశాల నుంచి తమ దేశంలోకి వచ్చే వస్తువులపైన కూడా అధిక సుంకాలు విధిస్తామని, మరియు అమెరికన్ల పైన పన్నుల యొక్క భారాన్ని తగ్గిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన విషయాన్ని మనము ఇక్కడ గుర్తుంచుకోవాలా. ఇదే వార్తకు సంబంధించి కంటిన్యూషన్. అమెరికాలో పన్నుల నుంచి ఊరట. అమెరికా పౌరులకు పన్నుల భారాన్ని తగ్గించే దిశగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇక్కడ మనం గమనించుకోవాలా. త్వరలో కొత్త పర్యాటక విధానం. ఇక్కడ న్యూస్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దినటువంటి ఎకో ఫ్రెండ్లీ పార్క్ను ఎక్స్పీరియం, ఆ పార్క్ పేరు ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియంను సినీ నటుడు చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ తదితరులతో సీఎం ప్రారంభించడం జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా మరి కొత్త పర్యాటక విధానాన్ని త్వరలోనే తీసుకొస్తామని సీఎం పేర్కొనడం జరిగింది. ఇక్కడ కరెంట్ అఫైర్ పరంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియంను సీఎం ప్రారంభించడం జరిగిందని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ బిడ్డ గొంగిడి త్రిష అండర్-19 T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్తో జరిగిన సూపర్ 6 మ్యాచ్లో అజేయ సెంచరీతో జట్టును ఒంటి చేత్తో గెలిపించడం జరిగింది. ఈ కప్ చరిత్రలో శతకం సాధించిన తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించడం జరిగింది. త్రిష మరి బౌలింగ్లో కూడా సత్తా చాటడంతో టీమిండియా ఘన విజయం సాధించిందని మరి తెలంగాణకు చెందిన అమ్మాయి గొంగిడి త్రిష అండర్-19 T20 ప్రపంచ కప్లో సెంచరీ సాధించడం జరిగిందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ
తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నిక కావడం జరిగిందని ఇక్కడ మనము గుర్తుంచుకోవాలా. తొలిసారిగా దళిత నేతకు అవకాశం దక్కిందని తెలియజేస్తూ ఉన్నాడు. సంగారెడ్డి వేదికగా 4 రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభలు ముగిశాయి. ముగింపు రోజున పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని, తొలిసారిగా దళిత నేతకు ఆ పదవి దక్కడం విశేషం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నేషనల్ న్యూస్ ఇది. అత్యంత ధనిక పార్టీగా భాజపా. ఆ పార్టీ వద్ద 7,113 కోట్ల నిధులు, కాంగ్రెస్ ఖాతాలో 857 కోట్లు. నగదు నిల్వలో భాజపా అగ్రస్థానంలో నిలిచింది. 2024 మార్చి 30 నాటికి తమ వద్ద ఎంత మేరకు నగదు, బ్యాంకు నిల్వలు ఉన్నాయో రాజకీయ పార్టీలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ నివేదికలు సమర్పించాయి. దీని ప్రకారం భాజపా వద్ద 7,113 కోట్లు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ వద్ద 857 కోట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భాజపా చేసిన ఖర్చు చూసినట్టయితే 1,754 కోట్లు. ఇది 2022-23 కంటే 1,092 కోట్లు ఎక్కువ. ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్కు వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో 2024 మార్చి 31 నాటికి భాజపా వద్ద 7,113 కోట్లు, కాంగ్రెస్ ఖాతాలో 857 కోట్లు ఉండి మరి దేశంలో అత్యంత ధనిక పార్టీగా భాజపా నిలిచిందని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దాం. వ్యవసాయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం. ఇది గ్రూప్ 1 జనరల్ ఎస్ఏ పరంగా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వ్యవసాయంలో ఉపయోగాలు అన్న అంశానికి ఇది ఎంతగానో ఉపయోగపడే అంశము. ఒకసారి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యవసాయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం ఇది గ్రూప్ 1లో ఎంతగానో ఉపయోగపడే అంశము. తర్వాత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఈ రూపీ పూర్తి వెర్షన్ను విడుదల చేసిన మోబిక్విక్. దేశీయ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఈ రూపీని పూర్తి వెర్షన్లో తీసుకొచ్చినట్టు మోబిక్విక్ తెలియజేసింది. ఆర్బీఐ ఎస్ బ్యాంక్ భాగస్వామ్యంతో దీన్ని విడుదల చేసినట్టు పేర్కొంది. ఈ రూపీ వ్యాలెట్ను పూర్తి స్థాయి వెర్షన్లో తీసుకొచ్చిన తొలి డిజిటల్ వ్యాలెట్గా మరి ఈ మోబిక్విక్ నిలిచిందని మనం కరెంట్ అఫైర్స్ పరంగా ఇప్పుడు ఏం గుర్తుంచుకోవాలంటే సిడిబిసి అంటే ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది ఆర్బీఐ విడుదల చేసినటువంటి డిజిటల్ కరెన్సీ. మరి ఈ రూపీని పూర్తి వెర్షన్ను తీసుకొచ్చినటువంటి డిజిటల్ వ్యాలెట్ మొట్టమొదటిది ఏంటంటే మోబిక్విక్ అని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, ఆటిజంపై పోరాటం బ్రిటిష్ ప్రభుత్వ అవార్డు. ఆటిజంతో బాధపడుతున్నటువంటి పిల్లల్ని పెంచి పెద్ద చేయడం ఒక సవాలు. అలాంటి బిడ్డను కన్నతల్లిగా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఆ చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను తోటి అమ్మలతో పంచుకోవాలనుకున్నారు. ఇందుకోసం తన వైద్య వృత్తిని సైతం వదిలిపెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్ఆర్ఐ డాక్టర్ ఉప్పులూరి అనురాధ. ఈ సేవలకు గాను 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిటిజన్ అవార్డును ఆమె అందుకున్నారని ఇక్కడ తెలియజేస్తున్న ఆమె స్వస్థలం నూజివీడు, యూకేలోని బర్మింగ్హామ్లో స్థిరపడినటువంటి వైద్యురాలు. ఈమెకు ఆటిజంపై పోరాటం చేసినందుకు 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిటిజన్ అవార్డును ఈమె అందుకున్నారని తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. మరి అసర్ నివేదిక ఇక్కడ ఇవ్వడం జరిగింది. చదవడం, చిన్నపాటి లెక్కలు చేసే సామర్థ్యం పెరిగాయి. 14 నుంచి 16 ఏళ్ల విద్యార్థుల్లో 90% మందికి స్మార్ట్ ఫోన్లపైన అవగాహన. అసర్ 2024 నివేదిక వెల్లడి. దేశవ్యాప్తంగా చిన్నారుల చదువు సంధ్యలు మెరుగుపడినట్టు వార్షిక విద్యాస్థాయి నివేదిక యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అసర్ 2024 వెల్లడించింది. 1 నుంచి 8 తరగతుల్లో విద్యార్థులు చదవడం, కూడికలు, తీసివేత లాంటి ప్రాథమిక లెక్కలు చేసే సామర్థ్యం ఇదివరకంటే మెరుగైనట్లు పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే 3వ తరగతి చిన్నారులు 2వ తరగతి పాఠ్యపుస్తకాలనైనా తడబడకుండే సామర్థ్యం 2022లో 16.3% ఉండగా 2024 నాటికి 23.4%కి చేరినట్టు వెల్లడించింది. ఇంత గరిష్ట స్థాయిలో విద్యార్థుల ప్రతిభ నమోదవ్వడం ఇదే ప్రతిమని తెలియజేసింది. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులను ఈ సామర్థ్యం 2022-24 మధ్య 38% నుంచి 44%కి చేరినట్టు పేర్కొంది. 605 జిల్లాల్లోని 17,997 గ్రామాలకు చెందిన 6.5 లక్షల ఇళ్లను సర్వే చేసి గణాంకాలు రూపొందించడం జరిగింది. మరి ఆసర్ నివేదిక ఈ విధంగా మరి చదువు సంధ్యలు గతంతో పోలిస్తే మెరుగయ్యాయని తెలియజేస్తుంది. సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్న బాలుర సంఖ్య 36% ఉండగా బాలికల సంఖ్య 26%కి పరిమితమైంది. స్మార్ట్ ఫోన్లను 57% మంది చదువు కోసం, 76% మంది సామాజిక మాధ్యమాల కోసం ఉపయోగిస్తున్నారని తెలియజేస్తున్నారు. ఇక్కడ చిన్న హెచ్చువేతలు ఓకే, అంకగణితంలో అంతంతే. ఇప్పుడు ఇదే అసర్ నివేదికకు సంబంధించే
పాఠశాలలకు దూరంగా ఉంటున్న విద్యార్థుల సంఖ్య 15 నుంచి 16 ఏళ్ల వారి లోపు వారి సంఖ్య 2022లో 7.5% ఉండగా 2024లో 7.9%కి పెరిగింది. అంటే పాఠశాలకు దూరంగా ఉండే వారి సంఖ్య గతంతో పోలిస్తే పెరిగిందని ఇక్కడ ఇచ్చిండు. పాఠశాలలో చేరని బాలికల సంఖ్య మధ్యప్రదేశ్లో 16.1%, ఉత్తరప్రదేశ్లో 15%, అంటే మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉందని మనము గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దాం. క్షయ నిర్మూలన దిశగా అడుగులు, రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు. కేంద్ర ప్రభుత్వం క్షయరహిత దేశంగా భారత్ను ప్రకటించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 347 జిల్లాల్లో ఈ నిక్షయ్ శిబిర్ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్లో మొదలుపెట్టింది. నిక్షయ్ శిబిర్ అనే కార్యక్రమం 2024 డిసెంబర్లో. ఇందులో భాగంగా రాష్ట్రంలో 9 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. ఆదిలాబాద్, భద్రాద్రి, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి, సూర్యాపేట, వనపర్తి జిల్లాలపై రాష్ట్ర క్షయ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానమై గ్రామాల్లోకి మొబైల్ వ్యాన్ల ద్వారా వెళ్ళి విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు. 2024లో రాష్ట్రంలో మొత్తం 247 క్షయరహిత గ్రామాల జాబితాను సిద్ధం చేసి కేంద్రంలోని జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి పంపించారు. వీటిలో కనీసం 200 గ్రామాల వరకు టీబీ రహితంగా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ పరంగా మనం గమనించాల్సిందంటే 2024 డిసెంబర్లో క్షయ నిర్మూలన కోసం కేంద్రము 347 జిల్లాల్లో నిక్షయ్ శిబిర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందని అదొక అంశము. అదేవిధంగా మార్చి 24న అంతర్జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటారని గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశము ప్రజాకాంక్షల ప్రతిరూపం సుప్రీంకోర్టు. వజ్రోత్సవ ధర్మాసనంలో సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా. భారత సర్వోన్నత న్యాయస్థానం నిజమైన ప్రజాకోర్టు అని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఇది ప్రతిరూపమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. మంగళవారం నాటితో సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వజ్రోత్సవ ధర్మాసనానికి ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. బ్రిటిష్ కాలం నాటి ఫెడరల్ కోర్టు స్థానంలో ఏర్పాటైన సుప్రీంకోర్టు ఎన్నో మార్పులు చెందినప్పటికీ కూడా మౌలిక విలువలకు, లక్ష్యాలకు ఎప్పుడు కట్టుబడే ఉంది. తన విలక్షణతో ప్రపంచంలోనే గుర్తింపు సాధించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని ఇది నిజం చేసిందని ఇక్కడ ఆయన ఉపన్యసించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఏర్పడి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ఆయన సమావేశంలో ఆయన ప్రసంగించాడు. ఎవరు? సిజేఐ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా. అదేవిధంగా మరి రాజ్యాంగంలో ఏ భాగంలో ఎన్నో అధికరణలు సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధులు మరి సుప్రీంకోర్టును గురించి తెలియజేస్తున్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సుప్రీంకోర్టుకు సంబంధించి కంపల్సరీ ఇప్పుడు ఏపీలో రాబోయే గ్రూప్ 2 క్వశ్చన్లో అయినా ఏ క్వశ్చన్లు అయినా సుప్రీంకోర్టుకు సంబంధించి, న్యాయ వ్యవస్థకు సంబంధించి క్వశ్చన్ లేకుండా పాలిటీ పేపర్, జనరల్ స్టడీస్ పేపర్ ఉండదు. నెక్స్ట్ చూద్దాం. హైదరాబాద్లో మరో 2 ఐటీ పార్కులు. ఏం లేదు ఇక్కడ చూడండి. హైదరాబాద్ శివార్లలో మరి ఇక్కడ హైటెక్ సిటీలో మాదాపూర్లో ఉన్నటువంటి హైదరాబాద్ శివార్లలో హైటెక్ సిటీ తరహాలో మరో 2 ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. మాదాపూర్లో ఉన్నటువంటి హైటెక్ సిటీ తరహాలోనే మరో 2 ఐటీ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి అది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే అంశము ఇంకా స్పష్టత రాలేదు. ఇది దానికి సంబంధించిన న్యూస్గా మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఢిల్లీ, హర్యానాల మధ్య యమునా యుద్ధం. ఈసీని విడివిడిగా కలిసిన ఆప్, భాజపా ప్రతినిధులు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా చండీగఢ్లో భాజపా నిరసనలు. యమునా నది కాలుష్యంపై హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. హర్యానా నుంచి దేశ రాజధానికి ప్రవహించే ఈ నదిలో అమోనియా స్థాయిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. ఈసీకి తమ ఫిర్యాదులను అందించినట్లు అనంతరం మీడియా సమావేశంలో అతిషి వెల్లడించారు. అంతకుముందు ఆమె యమునా నది కాలుష్యం విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఈసీకి లేఖ రాయడం జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, భూపేందర్ యాదవ్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీలతో కూడినటువంటి భాజపా బృందం ఈసీతో సమావేశమైంది. ఎన్నికల ప్రచారం నుంచి ఇది ఇక్కడ చూడండి. యమునా నదికి సంబంధించి, ఆ కాలుష్యానికి సంబంధించి ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాల మధ్య వివాదం ఏర్పడిందిగా మనం పరిశీలించాలి. నెక్స్ట్, మోనాలిసాకు ప్రత్యేక గది కేటాయించనున్నటువంటి ఫ్రాన్స్ సర్కారు. చూద్దాం.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మోనాలిసా అసలు చిత్రం నిక్షిప్తమై ఉన్నటువంటి లూర్ ఆర్ట్ మ్యూజియంను నవీకరించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం వందల కోట్ల యూరోలు వ్యయం చేస్తుంది. మ్యూజియంను నవీకరించి అందులో మోనాలిసా చిత్రపటానికి ఒక ప్రత్యేక గదిని కేటాయిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ మంగళవారం ప్రకటించారు. నవీకరణ చర్యల్లో భాగంగా సెన్ నది సమీపంలో ఒక కొత్త ప్రవేశ ద్వారం నిర్మించనున్నారు. దీన్ని 2031 కల్లా ప్రారంభించడం జరుగుతుంది. లూర్ మ్యూజియంను చివరిసారిగా 1980లో నవీకరించడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. జాతీయ క్రీడలకు సంబంధించి జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోడీ 32 క్రీడాంశాలు 10,000 మంది క్రీడాకారులు ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలకు తెరలేచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఈ క్రీడలను ప్రారంభించారు. వచ్చే నెల 14 వరకు జరిగే ఈ పోటీల్లో 32 క్రీడాంశాల్లో 10,000 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. సుమారు 450 చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పథకాల కోసం క్రీడాకారులు పోటీ పడనున్నారు. ఇక్కడ చూడండి, పుష్కర్ సింగ్ ధామీతో కలిసి మరి స్టేడియంలో అడుగుపెట్టిన మోడీ గోల్ఫ్ కార్టులో తిరుగుతూ క్రీడాకారులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సాంప్రదాయ టోపీ, శాల్వాలతో పాటు క్రీడల మస్కట్ అయినటువంటి మౌలి, ఆ రాష్ట్రపక్షి మోనాల్కు సంబంధించిన మస్కట్ మౌలిని మరి ఆయనే బహుకరించారని చెప్తా ఉన్నాడు. క్రీడలను అధికారికంగా ఆరంభించిన అనంతరం మోడీ మాట్లాడుతూ 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం ప్రయత్నిస్తామని పేర్కొనడం జరిగింది. ఒలింపిక్స్ నిర్వహిస్తే భారత క్రీడారంగం యొక్క శిఖరాలకు చేరుకుంటుంది. ఇది మరి ఇక్కడ చూడండి, 38వ ఎడిషన్ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ చూద్దాం. వాట్సాప్ ద్వారా నోటీసులు పంపవద్దు. సుప్రీంకోర్టు వాట్సాప్ ద్వారా లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ మార్గంలో కానీ పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు ఈ నెల స్పష్టం చేసింది. 1973 నాటి సిఆర్పిసి 41A సెక్షన్ లేదా 2023 నాటి భారతీయ నాగరిక సురక్ష సంహిత యొక్క 35వ సెక్షన్ నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే నోటీసులు పంపాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించడం జరిగిందని చెప్తా ఉన్నాడు. 1973 నాటి సిఆర్పిసి సెక్షన్ 41A కింద పోలీసులు వాట్సాప్లో నోటీసులు జారీ చేయగా నిందితులు దర్యాప్తు అధికారి ముందు హాజరు కాని సందర్భాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు గతంలోనూ వర్తమానంలోనూ తీసుకున్న నిర్ణయాలు అమలు అవుతున్నది లేనిది ప్రతి నెల సమీక్షించి అధికారిక నివేదికలు పంపేలా చూడడానికి అన్ని హైకోర్టులు సంబంధిత కమిటీ సమావేశాలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించడం జరిగింది. ఏం లేదు, వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించవద్దు అని ఇప్పుడు ఇటీవల తీసుకొచ్చినటువంటి భారతీయ నాగరిక సురక్ష సంహిత యొక్క 35వ సెక్షన్ నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే నోటీసులు పంపించాలని తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం. అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బెస్సెంట్ బిలియనీర్ ఇన్వెస్టర్ స్కాట్ బెస్సెంట్ నియామకానికి సోమవారం సెనెట్ ఆమోదం లభించడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బెస్సెంట్ నియమితులయ్యారని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, మరి డీజిల్, పెట్రోల్తో నడిచే వాహనాలను నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని ఇక్కడ ఇస్తున్నాడు. వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతున్న దరిమిలా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలను నిషేధించి కేవలం సిఎన్జి వాహనాలను, ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇందుకు సంబంధించి 7 సభ్యులతో కూడిన కమిటీని నియమించడం జరిగింది. కాలుష్యం పెరిగిపోవడంతో మరి పెట్రోల్, డీజిల్ వాహనాలను మెట్రోపాలిటన్ సిటీస్లో నిషేధించాలని మహారాష్ట్ర ప్రభుత్వము మరి ఆలోచిస్తుందని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. చూద్దాం, ఇంకా అమల్లోకి రాలేదు, ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, సెర్బియాలో రాజకీయ సంక్షోభం, ప్రధాని పదవికి మిలోస్ రాజీనామా. సెర్బియాలోని నోవిసాడ్ నగరంలో గత నవంబర్లో రైల్వే స్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది మరణించినప్పటి నుంచి విద్యార్థులు చేపట్టిన అవినీతి నిర్మూలన ఉద్యమ రూపం దాల్చింది. ఇక్కడ చూడండి, ఉద్యమ తీవ్రత తలగిన ప్రధానమంత్రి మిలోస్ వుచేచి మంగళవారం రాజీనామా చేయడం జరిగింది. అయినా దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్ నిరంకుశ పాలనపై ప్రజల యొక్క ఆగ్రహం చల్లారలేదు. ఏం లేదు, అక్కడ విద్యార్థులు అవినీతి పైన ఉద్యమం లేవెత్తడం జరిగింది. ఆ ఉద్యమానికి ప్రధానమంత్రి రాజీనామా చేసినప్పటికీ కూడా మరి ఉద్యమం శాంతిస్తలేదు. బెల్గ్రేడ్, సెర్బియా రాజధాని బెల్గ్రేడ్. ఇక్కడ సెర్బియా అనేది యుగోస్లేవియా దేశం నుంచి విడిపోయి సెర్బియా దేశం ఏర్పడిందని గుర్తుంచుకోవాలా.
సెర్బియా రాజధాని వచ్చేసి బెల్గ్రేడ్. ఈ ప్రధాని మిలోస్ రాజీనామా చేయడం జరిగింది. విద్యార్థులు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇది ఒక ఎడ్యుకేషన్ అప్డేట్ చూద్దాం. ఫిబ్రవరి 23న యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా యూపీఎస్సీ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు మరి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ చూడండి, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మెరిట్ స్కాలర్షిప్కి అటెండ్ అయితే 75% స్కాలర్షిప్ అందిస్తామని వారు తెలియజేస్తున్నారు. ఈ ఫోన్ నంబర్లను సంప్రదించి మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఏందనేది తెలుసుకొని అటెండ్ అవుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది. ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెన్ జ్యోతి సురేఖ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ పథకాలు సాధించినప్పటికీ ఖేల్ రత్న అవార్డు ఎంపికలో ఆమెను విస్మరించారని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టింది. అవార్డుకు ఎంపికైన వారికంటే సురేఖకు ఎక్కువ పాయింట్లు ఉన్నాయని తేల్చి చెప్పింది. అత్యున్నత క్రీడా పురస్కారమైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును జ్యోతి సురేఖకు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడల యువజన మంత్రిత్వ శాఖ ఎంపిక కమిటీని ఆదేశించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈమెకు అన్ని అర్హతలు ఉన్న రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇప్పుడు వచ్చిన వారికంటే కూడా ఎక్కువ అర్హతలు ఈమెకే ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదని ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రిని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నెక్స్ట్ చూద్దాం. ఇంతకుముందు మనం చూసిన న్యూసే మళ్ళీ వెలుగులో ఇచ్చాడు. అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం ట్రంప్. ఇండియా, చైనా, బ్రెజిల్లపైన దిగుమతి సుంకాలు పెంచుతాం. ఇక నుంచి అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమని కామెంట్. ఫిబ్రవరిలో మోడీ వైట్ హౌస్కు వస్తారని వెల్లడి. ఇకపై అమెరికన్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చట్టంలో మార్పులు తెస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వాళ్ళను ధనవంతులను చేస్తానని తెలిపారు. ప్రతి అమెరికన్ తన వద్ద కనీస అవసరాలు, ఈఎంఐల వంటి వాటి కోసం ఖర్చు చేశాక ఎక్కువ డబ్బులు మిగిలేలా ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికోసం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా తమ చేతిలో ఉన్న డబ్బును స్వేచ్ఛగా ఖర్చు పెట్టాలన్నారు. ప్రధానంగా ఇండియా, చైనా, బ్రెజిల్లపైన అత్యధిక పన్నులు విధిస్తామని ప్రకటించారు. పలు దేశాలు తమపై వేసే పన్నుల కారణంగా అమెరికన్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, షార్ నుంచి 100వ ప్రయోగం. నేడు ఉదయం నింగిలోకి జిఎస్ఎల్వి F-15 రాకెట్, నావిక్ కూటమిలో చేరనున్న NVS-2 ఉపగ్రహం. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని షార్ నుంచి బుధవారం 6:23 100వ రాకెట్ ప్రయోగం జరగనుంది. జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగానికి ఈ తెల్లవారుజామున 2:53 27 గంటల కౌంట్డౌన్ను ఇస్రో ప్రారంభించడం జరిగింది. షార్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి జరిగే ఈ చారిత్రాత్మక ప్రయోగంలో NVS-2 ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి రాకెట్ అంతరిక్షానికి చేర్చనుంది. అంతరిక్ష ప్రయోగ ఇస్రో చైర్మన్గా వి నారాయణ్ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ప్రయోగం ఇదే. జిఎస్ఎల్వి F-15 రాకెట్ పొడవు 50.9 మీటర్లు ఉంటుంది. ఓవరాల్గా ఇస్రోకు 17వ జిఎస్ఎల్వి మిషన్ కాగా స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్తో కూడినటువంటి రాకెట్ను ప్రయోగించడం 11వసారి. మరి ఇది ఇక్కడ చూడండి, ఈ NVS-2 ఉపగ్రహము దీని యొక్క ప్రయోజనం ఏంటంటే భారత భూభాగంతో పాటుగా చుట్టూ ఉన్నటువంటి 1500 కిలోమీటర్లకు సంబంధించి నావిగేషన్ సేవలను అందిస్తుంది. ఇస్రో స్వదేశీ టెక్నాలజీతో నావిక్ వ్యవస్థను డెవలప్ చేసింది. ఆ నావిక్ వ్యవస్థలో భాగంగా సెకండ్ ఉపగ్రహం ఇది. ఇంతకుముందు మొదటిది 2023 మే 29న NVS-1 ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి F-12 మిషన్ ద్వారా ఇస్రో అంతరిక్షానికి చేయడం జరిగింది. రెండవ శాటిలైట్ ఇది. నావిగేషన్కి సంబంధించి సేవలు అందించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఒకే దేశం ఒకే సమయం. దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యల్లో భాగంగా అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం IST ఇండియన్ స్టాండర్డ్ టైం వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ముసాయిదా నిబంధనలు రూపొందించి దీనిపైన వచ్చే నెల 14 లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కోరడం జరిగింది. ఇందుకోసం లీగల్ మెట్రాలజీ రూల్స్ 2024లో చట్టపరమైన విధి విధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమల్లోకి వస్తే చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థిక రంగాలతో పాటు అధికారిక పత్రాలను ఇండియన్ స్టాండర్డ్ టైం తప్పనిసరి. ఈ చట్టంలోని ముసాయిదా నిబంధనల ప్రకారం ఇండియన్ స్టాండర్డ్ టైం కాకుండా ఇతర టైం జోన్లను ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నట్లు అందులో స్పష్టం చేయడం జరిగింది.
మరి అంతరిక్షం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగిందని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఖేలో ఇండియా క్రీడలకు ఏపీ ఆతిథ్యం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్. విజయవాడ వేదికగా వచ్చే ఏడాది ఖేలో ఇండియా క్రీడలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. ఇంకా ఇది అమల్లోకి రాలేదు, ఆలోచన మాత్రమే. ఇందుకోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని. అయితే యాక్చువల్గా 2027లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అనుకుంది. కానీ ఆ అవకాశాన్ని అస్సాం, మేఘాలయ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కనీసం ఖేలో ఇండియా క్రీడలన్నా నిర్వహించాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని మనము గమనించవచ్చు. తర్వాత ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన లేదని ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు తెలియజేస్తూ ఉన్నాడు. సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ మరి ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన ఏది మా ప్రభుత్వానికి లేదని ఆయన తెలియజేశాడు. మరి ఇటీవల సోషల్ మీడియాలో 65 సంవత్సరాలకు 63 సంవత్సరాలకు పెంచుతారన్న న్యూస్ నేపథ్యంలో ఆయన ఆ వార్తలను ఖండిస్తూ మరి రిటైర్మెంట్ పెంచే ఆలోచన లేదని పేర్కొనడం నిరుద్యోగులకు ఉపశమనం కలిగించే వార్తగా మనం భావించవచ్చు. నెక్స్ట్, ఈ 5 ఏళ్లలోనే బుల్లెట్ రైలుకు శంకుస్థాపన. అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానించాలి. ఎంపీలంతా ఈ దిశగా కృషి చేయాలి. రాష్ట్రానికి వీలైనన్ని నిధులు తిండి. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు గేమ్ చేంజర్. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవుతున్న సందర్భంగా ఎంపీలతో సమావేశమై మరి బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి వీలైనన్ని ఎక్కువ నిధులు వచ్చేలా ప్రయత్నం చేయాలని ఎంపీలను ఉద్దేశించి సమావేశం ఏర్పాటు చేసి సీఎం గారు, ఏపీ సీఎం ఆ విధంగా తెలియజేయడం జరిగింది. ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టు కేంద్ర ఆమోదం లభించేలా ప్రయత్నించాలన్నారు. గోదావరి బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టు గేమ్ చేంజర్ అవుతుందని, అది కార్యరూపం దాల్స్తే రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు కేంద్ర సాయం కోసం ఎంపీలంతా సమిష్టిగా కృషి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం 12,150 కోట్లు ఇచ్చిందని, ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి దాని ఫలాలు రైతులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ చూడండి, ఇది ఏపీకి సంబంధించిన న్యూస్. నెక్స్ట్ చూద్దాం. విశాఖలో 200 కోట్లతో దివ్యాంగులకు స్టేడియం. ఏం లేదు, డైరెక్ట్ మనము దివ్యాంగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ స్టేడియం నిర్మిద్దాం అనుకుంటుందంటే విశాఖలో దివ్యాంగుల కోసం 200 కోట్లతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మించనున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వెల్లడించడం జరిగిందని ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. కుప్పంలో గ్రీన్ స్కిల్స్ అకాడమీ కెరీర్ రెడీనెస్ సెంటర్. ఎక్స్లో ఏపీ సీఎం. కుప్పంలో గ్రీన్ స్కిల్స్ అకాడమీ కెరీర్ రెడీనెస్ సెంటర్ను అమెరికాకు చెందిన 1 బిలియన్ సంస్థ ప్రారంభించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలియజేశారని చెప్తా ఉన్నాడు. ఏపీ న్యూస్కి సంబంధించింది ఇది. రాయలసీమలోని ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ నైపుణ్యాలు కల్పించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఇదని ఆయన పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ఐసీసీ ఉత్తమ టెస్ట్ క్రికెటర్గా బుమ్రా ఎంపికయ్యారు అని మనం నిన్న కూడా చూసాము. ఆ ఉత్తమ టెస్ట్ క్రికెటర్కి ఇచ్చేటువంటి గ్యారీ సోబర్స్ అవార్డుతో ఐసీసీ గౌరవించిందని మనం గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూద్దాం కొన్ని కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలు. జాతీయ విత్తన కాంగ్రెస్ 2024 నవంబర్ 28 నుంచి 30 వరకు ఏ నగరంలో నిర్వహించడం జరిగిందంటే వారణాసిలో. ఈ వారణాసిలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఏషియా రీజనల్ సెంటర్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో 2024 భారత్ యొక్క ర్యాంక్ ఎంత ఉంది అని అడుగుతూ ఉన్నాడు. 49 ర్యాంకు. మరి 133 దేశాలతో ఈ నివేదిక వెలువడింది. ఇందులో 133 దేశాలకు గాను భారత ర్యాంకు 49 ర్యాంక్ ఉంది. 2023లో 60వ ర్యాంకు ఉంటే ఇప్పుడు 49 ర్యాంకుకు చేరిందని మనం గమనించాలా. 2024 డిసెంబర్ 1 నుంచి అంతా ఐసీసీ చైర్మన్గా ఏ భారతీయుడు పదవి బాధ్యతలు చేపట్టాడంటే జైషా అని మనము ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈయన 36 ఏళ్ల వయసులోనే ఐసీసీ చైర్మన్గా, అతి చిన్న వయసులోనే ఐసీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఆయన అంతకుముందు బీసీసీఐ కార్యదర్శిగా వ్యవహరించారు. మరి ఇప్పుడు ఆయన స్థానంలో బీసీసీ కార్యదర్శిగా దేవ్జిత్ సైకియా నియమితులయ్యారని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. భారత్ ఇటీవల ఏ కాలానికి గాను యునైటెడ్ నేషన్స్ పీస్ బిల్డింగ్ కమిషన్కు తిరిగి ఎన్నికైందంటే 2025-26 సంవత్సరానికి గాను యునైటెడ్ నేషన్స్ పీస్ బిల్డింగ్ కమిషన్కు తిరిగి ఎన్నిక కావడం జరిగిందని
మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని 2025 డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకంటే సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో శాంతి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ జాగ్వార్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారంటే ప్రతి సంవత్సరము నవంబర్ 29న ఇంటర్నేషనల్ జాగ్వార్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది 2018 నుంచి ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క ఇంటర్నేషనల్ జాగ్వార్ డేను 2018 నుంచి జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం నవంబర్ 29న. నెక్స్ట్ చూద్దాం. భారత స్టార్ పేసర్ జస్టిస్ బుమ్రాను 2024 సంవత్సరానికి టెస్ట్ క్రికెట్ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెటర్గా ఎంపిక చేయడం జరిగిందని ఇంతకుముందే చూసాము, నిన్న వార్తల్లో కూడా చూసాము. బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకషెంకో మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది. 86% ఓట్లతో విజయం సాధించాడు. 94 నుంచి వరుసగా ఎన్నిక అవుతూనే ఉన్నాడు ఆయన. ఇది గెలవడం ఇది 7వసారి. భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్లో 2025 జనవరి 27 నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి రావడం జరిగింది. మరి దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందని మనం గుర్తుంచుకోవచ్చు. మరి యూసీసీ అనేది రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ యూనిఫామ్ సివిల్ కోడ్ను ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని తెలియజేస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతటితో ఈరోజు న్యూస్ మనము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చాలా వరకు కవర్ చేశాం. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఆదరించండి. రోజు ఇలాంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించి అత్యంత స్టాండర్డ్గా క్లాసెస్ మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రతి క్లాస్ నుంచి కనీసము 2 మార్కులు వచ్చే విధంగా నేను వాటిని రూపొందించడం జరుగుతుంది. మరి ప్రతి క్లాసును పరిశీలించి ఆ పీడిఎఫ్ను కూడా మన వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది, తీసుకొని మరి ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తూ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.